గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ మీ ముందుకు సుమా కిచెన్స్ వచ్చేసింది. ఈరోజు బీట్రూట్ హల్వా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. చాలా హెల్తీ రెసిపీ అండి. ఎందుకంటారా, బీట్రూట్లో రక్తం చాలా ఉంటుంది. ఇది తిన్నారంటే రక్తము మనము ట్యాబ్లెట్స్ కూడా పనిలేకుండా రక్తం ఇంప్రూవ్ అవుతుంది అంటారు. డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా బీట్రూట్ ఫ్రై అట్లా తినమంటే వెజిటేబుల్గా తినరు. అదే హల్వా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఈరోజు మనం బీట్రూట్ హల్వా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఉత్త బీట్రూట్ వేసుకోవాలండి. ఇప్పుడే నెయ్యి అంతా వేయకూడదు. ఫస్ట్ బీట్రూట్ వేసి ఒక 1 minute ఇదంతా మగ్గేంత వరకు పెట్టేసేయాల. వన్ మినిట్ అయిపోయిందండి. 1 minute తర్వాత ఈ స్మాల్ గ్లాస్కి వాటర్ లైట్గా అట్లా వేసుకోవాలా. 6 minutes తర్వాత చూడండి ఎలా అయిందో. దీంట్లో వాటర్ అంతా వెళ్ళింది. ఇప్పుడు మనం బెల్లం 1/2 kilo బీట్రూట్కి చూడండి 1/2 cup బెల్లం. ఇది కూడా ఈ బెల్లం కూడా వాటర్ వస్తుందండి. ఈ వాటర్ అంతా మిగిలిపోయినాక మళ్ళీ మనము నెయ్యి యాడ్ చేసుకున్నాము. చూడండి మళ్ళీ వాటర్ వస్తుంది కొద్దిగా బెల్లంది. ఇలాగే చేసి ఒక 3 minutes పెట్టుకుందామండి. ఇలా చూడండి బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాము. చిన్న బాండిల్ తీసుకొని నెయ్యి వేసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇవి వేయించుకుంటున్నాను. కాజు, బాదాం, మనకి నచ్చిన నట్స్ వేసుకోవచ్చండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇలా బీట్రూట్లో వేసేసానండి. ఇది వేసిన తర్వాత ఒక్క 1/2 minute సరిపోతుందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. బీట్రూట్ ఒక 1/2 minute ఎనఫ్ అండి. ఇంకా 1/2 minute అయిపోయినాక ఒక బౌల్లోకి తీసుకుందాము. బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. మీ పిల్లలకి కానీ మీకు కానీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు బాగా తీసుకోవచ్చండి. ఎక్కువగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు బీట్రూట్ హల్వా నచ్చినట్లయితే ఏం చేయాలండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.